ఈ ఒక్క మంత్రం ప్రతిరోజు జపించు. 21 రోజుల్లో కుబేర కటాక్షం. జాగ్రత్తగా వినండి. తల్లి, ఇప్పుడే ఈ వీడియోను చూస్తున్నావంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది నీకు వచ్చిన ఒక సంకేతం. ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలవడం లేదా? ఎంత సంపాదించినా ఏదో ఒక కారణంతో ఖాళీ అవుతుందా? ఇది నీ అదృష్టం సమస్య కాదు తల్లి. ఇది నీ ఆలోచన, నీ శక్తి, నీ దారి తప్పిపోయింది అనే సంకేతం. ఇప్పుడే జాగ్రత్తగా విను. ఈరోజు నేను చెప్పబోయే ఒక చిన్న మంత్రం నీ జీవితాన్ని మార్చగలదు. కానీ ఒక షరతు ఉంది. నువ్వు నిజంగా నమ్మితే మాత్రమే ఇది పనిచేస్తుంది. తల్లి, చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. మంత్రం చదివితే వెంటనే డబ్బు రావాలి అని ఆశపడుతున్నారు. అది నిజం కాదు. మంత్రం అంటే నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి, నీ ఆలోచనలు సరిచేసే మార్గం, నీ జీవితంలో అవకాశాలను తెరవడానికి ఒక ద్వారం. కుబేరుడు నేరుగా వచ్చి డబ్బు ఇవ్వడు తల్లి, కానీ డబ్బు వచ్చే మార్గాలను మాత్రం ఖచ్చితంగా చూపిస్తాడు. నీ డబ్బు రాకపోవడానికి 3 ప్రధాన కారణాలు ఇవే. 1, నెగిటివ్ ఆలోచనలు, నాకేం జరగదు అనే భావన, అసహనం, కోపం. డబ్బు శక్తి శాంతి ఉన్న చోటే నిలుస్తుంది. అస్థిరత, 2 రోజులు చేస్తాం, 3వ రోజు మానేస్తాం. అందుకే తల్లి, మంత్రం కంటే నీ డిసిప్లిన్ అనేది ముఖ్యమైనది. ఇప్పుడు అందరూ కూడా మీలో ఎంతమంది ఈ వీడియోలో చెప్పిన మంత్రాన్ని పఠిస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఎటువంటి డబ్బు సమస్యలు ఉన్నాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు జాగ్రత్తగా విను. ఈ మంత్రం చాలా పవర్ఫుల్. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవాణాయ ధనధాన్యాధిపతయే నమః. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే నమః. ఈ మంత్రం అంటే కుబేరుడి శక్తిని ఆహ్వానించడం. కానీ ఎలా జపించాలో తెలుసుకో. ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఒక దీపం వెలిగించు. కళ్ళు మూసుకొని కుబేరుడిని ధ్యానం చేయి. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించు. ఇలా 21 రోజులు నిరంతరం చేయాలి. కానీ తల్లి, జాగ్రత్త, ఒక్కరోజు కూడా మిస్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించు. కోపం, దూషణ, చెడు ఆలోచనలు తగ్గించాలి. నమ్మకం లేకుండా చేస్తే ఫలితం ఉండదు. ఇది ఒక పరీక్ష లాంటిది. 21 రోజులు నువ్వు నీ మీద నువ్వు గెలవాలి. ఈ 21 రోజుల్లో నువ్వు గమనించే మార్పులు, నీ ఆలోచనలు మారతాయి. నీలో శాంతి పెరుగుతుంది. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. డబ్బు వచ్చే మార్గాలు ఓపెన్ అవుతాయి. ఇదే కుబేర కటాక్షం తల్లి. ఇప్పుడే కామెంట్లో ఇలా రాయి, ఓం కుబేరాయ నమః. అలాగే మీకున్న డబ్బు సమస్యలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నీ కోరికను కూడా రాయి తల్లి. నీ మనసులో ఏముందో చెప్పు. ఈ రోజు నుంచి నీ మార్పు ప్రారంభమవుతుంది. తల్లి, ఈ వీడియోను ఇక్కడ వరకు చూసావంటే నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ జీవితాన్ని మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి ఈ రోజు నుంచే మొదలుపెట్టు. 21 రోజులు నిబద్ధతతో చెయ్యి. మరోసారి చెప్తున్నాను, మంత్రం నీకు దారి చూపిస్తుంది, కానీ నడవలసింది నువ్వే. ఈ రాత్రి నుంచే ప్రారంభించు తల్లి. 21 రోజుల్లో నీ జీవితంలో వచ్చే మార్పును చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. తల్లి, ఒక్కసారి నీ మనసులోకి నువ్వే చూడు. నువ్వు నిజంగా డబ్బు రావాలని కోరుకుంటున్నావా, లేక కేవలం సమస్యలు పోవాలని మాత్రమే అనుకుంటున్నావా? ఇది చాలా పెద్ద తేడా. సమస్యలు పోవాలి అనేది భయం నుంచి వస్తుంది. డబ్బు రావాలి అనేది నమ్మకం నుంచి వస్తుంది. కుబేరుడు భయంతో ఉన్న వాళ్ళకి కాదు, నమ్మకంతో ఉన్న వాళ్ళకి కటాక్షం ఇస్తాడు. నీకు తెలియదు తల్లి, నీ లోపల ఎంత పెద్ద శక్తి ఉందో. నువ్వు ప్రతిరోజు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే ఆ శక్తి నిన్నే దెబ్బతీస్తుంది. కానీ అదే శక్తిని మంత్రంతో సరిచేస్తే అది నీ జీవితాన్ని పైకి లేపుతుంది.
అందుకే ఈ 21 రోజులు నువ్వు కేవలం మంత్రం జపించకూడదు, నీ ఆలోచనలను కూడా మార్చాలి. తల్లి, ఈ ప్రపంచంలో విజయం సాధించిన వాళ్ళందరూ ఒకే విషయం చెప్పారు, కన్సిస్టెన్సీ ఈజ్ పవర్. నువ్వు 21 రోజులు క్రమంగా ఈ మంత్రం జపిస్తే అది కేవలం కుబేరుడిని కాదు, నీలోని అలసత్వంని కూడా జయిస్తుంది. ఒక్కసారి నిజంగా ఆలోచించు, నువ్వు ఎన్నిసార్లు మొదలుపెట్టి మధ్యలో వదిలేశావు? ఎన్ని అవకాశాలు నీ ముందుకొచ్చి వెళ్ళిపోయాయి? ఇది కర్మ కాదు తల్లి, ఇది అస్థిరత, అంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. కాబట్టి ఈసారి ఏదైనా జరిగినా 21 రోజులు పూర్తి చేయాలి. ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ చెప్తా, ఇది చాలా పవర్ఫుల్ తల్లి. మంత్రం జపిస్తున్నప్పుడు నీకు కావలసిన జీవితం ఎలా ఉంటుందో ఊహించు. నీ చేతిలో డబ్బు ఉందని ఫీల్ అవ్వు. నీ సమస్యలు సాల్వ్ అయినట్లు అనుభూతి పొందు. ఇది నటించడం కాదు, ఇది నీ మెదడుని ప్రోగ్రామ్ చేయడం. తల్లి, డబ్బు అంటే కేవలం నోట్ల కట్టలు కాదు, అది ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది అంటే శాంతి ఉన్న చోట, కృతజ్ఞత ఉన్న చోట, నమ్మకం ఉన్న చోట. కాబట్టి అసూయ, కోపం, భయం ఇవన్నీ తగ్గించు, కృతజ్ఞత పెంచు. ప్రతిరోజు మంత్రం జపించే ముందు నాకు ఉన్న దానికి ధన్యవాదాలు అని చెప్పు. చిన్నదైనా సరే, ఇల్లు ఉందా, ధన్యవాదాలు. తినడానికి ఉందా, ధన్యవాదాలు. కుటుంబం ఉందా, ధన్యవాదాలు. ఈ ఒక్క అలవాటు కుబేర కటాక్షాన్ని వేగంగా తీసుకొని వస్తుంది. చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే తల్లి. నేను చేశాను కానీ ఫలితం రాలేదు అంటే నువ్వు ఫలితంపై ఫోకస్ పెట్టావు, ప్రాసెస్పై కాదు. కుబేరుడు పరీక్షించేది నీ సహనం, నీ నమ్మకం, నీ నియమం. ఈ 21 రోజులు నువ్వు నిన్ను ప్రూవ్ చేసుకునే సమయం, నీ జీవితాన్ని మార్చే ఛాన్స్. ఇది చిన్న విషయం కాదు తల్లి. చాలామంది మొదలు పెడతారు కానీ కొద్దిమంది మాత్రమే పూర్తి చేస్తారు. నువ్వు ఎవరు అవ్వాలి? మధ్యలో వదిలేసే వాళ్ళలో ఒకరా, లేక పూర్తి చేసి గెలిచే వాళ్ళలో ఒకరా? దయచేసి అందరూ కామెంట్ చేయండి. మీరు మధ్యలో వదిలేస్తారా, పూర్తి చేస్తారా అనేది. ఇప్పుడే కామెంట్లో ఇలా రాయి, నేను 21 రోజులు పూర్తి చేస్తాను అని. నీ మీద నువ్వే ఒక మాట ఇవ్వు తల్లి. ఈసారి ఆ మాటను తప్పక నిలబెట్టుకో తల్లి. ఎంత చీకటి ఉన్నా ఒక చిన్న దీపం వెలిగితే చాలు, అన్నీ మారిపోతాయి. ఈ మంత్రం కూడా అదే. నీ జీవితంలో ఒక దీపం. నీ బాధ నాకు అర్థమైంది తల్లి. డబ్బు లేకపోతే మనిషి ఎంతగా బాధపడతాడో తెలుసు, కానీ ఈ బాధ శాశ్వతం కాదు. ఈ పరిస్థితి కూడా మారుతుంది. ఒక్క నిర్ణయం, ఒక్క క్రమశిక్షణ, ఒక్క నమ్మకం నీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఈ క్షణం నుంచే ప్రారంభించు తల్లి. నీ జీవితంలో డబ్బు మాత్రమే కాదు, శాంతి కూడా రావాలి. 21 రోజులు ఒక్క మంత్రం, పూర్తి నమ్మకం. ఇక నీ జీవితాన్ని ఎవ్వరూ ఆపలేరు. చూసారా, ఈరోజు ఎంత చక్కటి సందేశాన్ని మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్లో మీలో ఎంతమంది ఈ మంత్రాన్ని పఠిస్తారో కూడా కామెంట్ చేయండి. అలాగే మీకున్న సమస్యలు కానీ కోరికలు కానీ కామెంట్లో టైప్ చేయండి. మరొక చక్కటి సందేశంతో మీ ముందుంటాను.